అనేటువంటి విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజ్యాంగాన్ని మార్చడమే కాదు, రిజర్వేషన్లన్నీ కూడా రద్దు చేయబోతూ ఉన్నారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి సార్. బీజేపీ ఎజెండానే రిజర్వేషన్ల రద్దు అనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. సో ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే రద్దు చేయబోతూ ఉన్నాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు సార్. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం అంటూ బీజేపీ ఏపీ శాఖ అధికారిక ప్రకటన. సో అక్కడ కూటమిగా ఏర్పడ్డ ఆ కూటమికి ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు అంటారు? అందుకే మీరు లాస్ట్ 15 days పేపర్లు తీయండి, తెలుగుదేశం అనుకూల పత్రికలు తీయండి, ఫ్రంట్ పేజ్లో ముస్లింలకు హామీలు ఇస్తూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న పని కనబడుతుంది. కూడా ఇంక్లూడ్ చేశారు కదా సార్ పాదయాత్రలకు. అందుకే మీకు ఎక్కడన్నా చూడండి, నెల్లూరులో మా చంద్రబాబు ప్రత్యేకంగా ముస్లింల సమావేశం పెడతాడు. సో ఎక్కడికి పోయినా గుంటూరులో ముస్లింల సమావేశం పెడతారు. ఆ కాక తగిలింది బీజేపీ కాక. సో బీజేపీ ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకము అనేది చాలా క్లియర్గా బీజేపీ ఒక విషయానికి బీజేపీని అప్రిషియేట్ చేయాలి. వారు తమ సైద్ధాంతిక అంశాల విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 4 సీట్ల కొరకు లేదు మేము ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లు ఉండనిస్తామని అంటలేదు కదా, ఉన్నది చెప్తున్నారు. ఆఖరికి ఎన్డీఏ మేనిఫెస్టో అంటే కూడా వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళ ఫోటో లేకుండా వాళ్ళు ముట్టుకోలే. వెనకాల బ్యాక్డ్రాప్లో కూడా వాళ్ళ నాయకుల ఫోటో లేకుండా జాగ్రత్త పడ్డారు. అందువల్ల బీజేపీ ఎక్కడ డిమార్కేట్ చేసుకోవాలో అక్కడ స్పష్టంగా డిమార్కేట్ చేసుకుంటుంది. ఇప్పుడు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మీ వైఖరి ఏంటి? మరి కూటమిలో ఇలా భిన్నమైన వైఖరి ఉన్నప్పుడు ఏం చేస్తారు? దీనికి రేపు ఆన్సర్ ఏంటి? చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీజేపీ కూడా భాగస్వామైనటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. అయినా భారతదేశంలో నేను పదే చెప్పాను, మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు లౌకిక రాజ్యాంగం అంగీకరించదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు తొలగించరాదు, అదొక్కటే. మతం ఆధారంగా రిజర్వేషన్లు నిరాకరించరాదు. వారు ముస్లిం అయినందుకు రిజర్వేషన్లు రావు, ముస్లిం అయినందుకు రిజర్వేషన్లు పోవు. ఇది విధానం. సో ఆ విధానానికి కూడా బీజేపీ వ్యతిరేకం. వాళ్ళు ముస్లిం అయితే బీజేపీ వాదన ఏంటంటే కులం వ్యవస్థ అనేది హిందూ సమాజ లక్షణం కనుక అణగారిన కులాలు అనేది హిందూ సమాజంలో ఉంటుంది తప్ప ముస్లిం సమాజంలో ఉండదు కనుక వారు ఇస్లాంలోకి వెళ్ళారు కనుక ఇస్లాం కులాన్ని గుర్తించదు కనుక రిజర్వేషన్లు ఉండకూడదు అనేది మత విశ్వాసాల ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించాలనేది బీజేపీ విధానం. అందుకే దళిత్ క్రిస్టియన్స్ కూడా ఉండకూడదనే బీజేపీ విధానం. మత విశ్వాసాల ఆధారంగా వారికి రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే హిందూ విశ్వాసాలను నమ్మితే రిజర్వేషన్ ఉండాలి, హిందూయేతర మత విశ్వాసాలు నమ్మితే రిజర్వేషన్ ఉండకూడదు అన్నది బీజేపీ విధానం. అది కూడా ముస్లిం క్రిస్టియన్లకే ప్రత్యేకం. ఎందుకంటే సిక్కులకు ఉండే రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించింది. ఇప్పుడు పంజాబ్లో కూడా సిక్కులకు కూడా ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు చరణ్జీత్ సింగ్ చెన్నీ పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే, ఆయన హిమ్సెల్ఫ్ అండ్ ఎస్సీ. సో అందువల్ల ముస్లిం క్రైస్తవుల్లో రిజర్వేషన్లకు బీజేపీ క్లియర్గా వ్యతిరేకం. అందువల్ల అది మౌలికమైన అంశం. బీజేపీ ఐడియాలజికల్ స్టాండ్. వారు హిందూ మతాన్ని ఆచరించక ఇస్లాంను క్రిస్టియానిటీ ఆచరిస్తే వారు రిజర్వేషన్లకు దూరం ఉండాలి, రిజర్వేషన్లకు అనర్హులు చేయాలన్నది బీజేపీ విధానం. ఇప్పుడు టీడీపీ జనసేన చెప్పాలి మీ విధానం ఏంటి? మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఎక్కడా ఉండవు, అది ఉండటానికి కూడా వీల్లేదు సెక్యులర్ కాన్స్టిట్యూషన్లో. కానీ మతం ఆధారంగా ఒక మత విశ్వాసాన్ని కలిగి ఉన్నందుకే నీకు రిజర్వేషన్లు ఉండవు అనడం కరెక్ట్ కాదు అనేది వాదన. ఎందుకంటే భారత రాజ్యాంగం కూడా కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ కాదు, ఇట్ ఈస్ ద వర్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్న వాడారు. అది కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్న పదం రాజ్యాంగంలో వాడారు. సుప్రీంకోర్టు అనేక తీర్పులు కూడా చెప్పింది కాస్ట్ మే బీ ద కన్వీనియంట్ ఫస్ట్ మెథడ్. అంటే ఒక గుర్తింపుకు వెనుకబడతానని గుర్తించడానికి కులం అనేది ఒక సులభమైన మొదటి మెట్టు కావచ్చు, కానీ అది మాత్రమే ఫైనాలిటీ కాకూడదు అని సుప్రీంకోర్టు తీర్పులు కూడా చెప్పారు. అందువల్ల బీజేపీకి మౌలికంగానే ఉన్న ఈ డిఫరెన్స్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా స్పష్టం చేసింది. దానిపైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలి. రైట్ సార్. జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై గందరగోళం కొనసాగుతూనే ఉంది సార్. ఇది జనసేన పార్టీ కంటే మిత్ర